నెంబర్ 1 విశ్వాస సంబంధమైన పోరాటం. నెంబర్ 2 విశ్వాస సంబంధమైన పరీక్ష. ఆయన బిషప్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద క్రిస్టియన్ సీనియారిటీ ఉండదే, విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడకుండా, విశ్వాస సంబంధమైన ఆ పరీక్షలో పాస్ అవ్వకుండా ఏ వ్యక్తిని దేవుడు దర్శించడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 2 పరీక్షలు దేవుడు పెడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారు ఎంత గొప్ప వాళ్ళుగానే మనం అనుకుంటాం, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ బాధ. చాలా మంది ఈ విశ్వాస పోరాటంలో పోరాడలేక విశ్వాస భ్రష్టులైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. చాలా మంది దేవుణ్ణి అడిగిన వెంటనే పొందుకోకపోతే చాలా మంది మందిరాలకు దూరం అయిపోతున్నారు, చాలా మంది దైవ సేవకులకు దూరం అయిపోతున్నారు, చాలా మంది దేవుని విషయంలో దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు.